హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా అండి? పాలకూర పప్పు, ఒరుగులేసిన పాలకూర పప్పు, ఒరుగులతో చేసిన పాలకూర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మామిడికాయ దొరకనప్పుడు ఈ ఒరుగులు వాడేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. సో మామిడికాయ లేనప్పుడు తప్పకుండా మీరు ఇలా మామిడికాయ పప్పులో సారీ పాలకూర పప్పులో మామిడికాయ ఒరుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్యాబేజ్ కూర, క్యాబేజ్ దొండకాయ కొబ్బరి వేసిన కూర చాలా చాలా టేస్టీ అయిన కూర. మీరు కూడా ట్రై చేయండి. అప్పడాలు, అన్నం. ఇలాగే మీరు కూడా పాలకూర పప్పు చేసుకోండి. ఒరుగులు వేసి వెల్లుల్లిపాయ పోపు పెట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లిపాయ పోపు పెట్టి ఎక్కువ ఇంగు వేసి మంచిగా అన్నీ వేసి చేస్తే చాలా టేస్టీ. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఎండుమిరపకాయ పోపు పెట్టాలి, అన్నీ బాగుండాలి. అలాగే కొబ్బరి కోరు, నేను దీని రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పేసాను ఎలా చేయాలో. మీరు కూడా దయచేసి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముచ్చట్లన్నీ